నేనదే ప్రపోజ్ చేయబోతున్నాను. ఔచ్! అబ్బా! ఏమైంది? నేనుండగా ఇంకో పిల్లకి ప్రపోజ్ చేస్తావా? అయ్యో! నువ్వనుకునే ప్రపోజల్ కాదే. నేనొక ఐడియా ప్రపోజ్ చేద్దామనుకున్నాను అని చెప్పా. అయ్యో సారీ. ఇంత పెద్ద దెబ్బకి జస్ట్ సారీనా? రేపు చాక్లెట్ డే కదా, చాక్లెట్ ఇస్తాలే. చూశారుగా, కంగారు పడి నిర్ణయానికి రాకూడదు. మా అమ్మ ఒక సామెత చెప్పేది, రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్తబుద్దయిందంట. అలాగే మొగుళ్ళకు కూడా ఐశ్వర్యని చూసిన కళ్ళతో పెళ్ళాన్ని చూస్తే తెలీదు ఎలా అనిపిస్తుందో. వాళ్ళకు కూడా అలా అనిపించొచ్చేమో, కానీ తప్పదు. ఇది పెళ్ళైన వాళ్ళ సంగతి. మరి పెళ్ళి కాని వాళ్ళ సంగతి ఏంటి? మీకు ఎవరైనా మీ లైఫ్లోకి వస్తే మీ లైఫ్ బాగుంటుంది అన్న నమ్మకం వస్తేనే మీరు ప్రపోజ్ చేయండి, లేదా జీవితాలే తలకిందులవ్వచ్చు. సో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.